ఈరోజు మనం అర్జునుడి రథంపై ఆంజనేయుడి బొమ్మ ఎందుకుంది అనే విషయాన్ని సంక్షిప్తంగా తెలుసుకుందాం. అయితే కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా శ్రీకృష్ణుడు ఉంటాడు. అయితే అర్జునుడి రథానికి ఉండే జెండా పైన హనుమంతుడు ఉంటాడు. అయితే దీని వెనుకాల ఒక చారిత్రాత్మకమైన కథ ఉంది. అయితే అర్జునుడు ఒకసారి దేశాటనకు వెళ్ళి ప్రాంతాలను సందర్శించే క్రమంలో ఒకసారి రామేశ్వరానికి వెళ్తాడు. అయితే ఆ ప్రాంతంలో శ్రీరాముడు ఏర్పాటు చేసిన ఒక లింగాన్ని పూజించి ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఉండే సముద్ర తీరంలో తిరగడానికి వెళ్తాడు. అక్కడ రామసేతువును కనిపిస్తుంది. దాన్ని చూడగానే అర్జునుడికి అనుమానం వస్తుంది. రాముడు తలుచుకుంటే తన బాణల ద్వారానే వారధి నిర్మించవచ్చు. అయితే వానరాల ద్వారా ఎందుకు ఈ రామసేతును నిర్మించాడని అనుకుంటాడు మనసులో. అయితే అర్జునుడు అలా మనసులో అనుకున్న విషయం అక్కడ ధ్యానం చేసుకుంటున్న ఆంజనేయుడికి తెలుస్తుంది. వెంటనే ఒక వానరం మాదిరిగా హనుమంతుడు మారి అర్జునుడి దగ్గరికి వెళ్ళి, మీరు ఒక విషయం గురించి ఆలోచిస్తున్నట్లు మీరు నాకు సమస్య చెప్పండి, నేను మీ సందేహాన్ని తీరుస్తానంటాడు. దీంతో అర్జునుడు తన సందేహాన్ని తెలియజెప్పాడు. శ్రీరాముడు తలుచుకుంటే తన బాణాలతోనే వారధి నిర్మించగలడు. అయితే ఆ వంతెనపై వానరసేన మొత్తం వెళ్ళలేదు కదా. అందుకే రాళ్లతో శ్రీరాముడు ఆధ్వర్యంలో వానరసేన రామసేతు నిర్మించింది. అయితే ఆంజనేయుడు ఇచ్చిన జవాబు అర్జునుడికి నచ్చలేదు. రాముడు బాణాలతో వారధి నిర్మించి ఉంటే నేను మెచ్చుకునేవాడిని అన్నాడు అర్జునుడు. మళ్ళీ సమాధానం ఇచ్చినా కూడా అర్జునుడు మాత్రం వాదించాడు. చివరికి ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. అయితే నువ్వు గొప్ప విలుకాడివి అయితే బాణాలతో వంతెన వేసి చూపించు, దానిపై ఒక వానరంగా నేను నడుస్తాను. అది నా బరువును మోయగలిగితే మా శ్రీరాముడు చేసింది తప్పు అని నేను ఒప్పుకొని నీకు నమస్కారం చేస్తా అంటాడు. అర్జునుడికి కోపం వస్తుంది. నాకే మీరు సవాల్ విసురుతారా? సరే, నేను బాణాలతో బ్రిడ్జి నిర్మిస్తాను అంటాడు. నువ్వు దానిపై నడిస్తే అది కూలిపోతే నేను ఇక్కడే ప్రాణం త్యాగం చేస్తానంటాడు అర్జునుడు. అర్జునుడు వెంటనే బాణాలతో ఒక వంతెన నిర్మిస్తాడు. దానిపై హనుమంతుడు ఒక అడుగు పెట్టగానే అది కూలిపోతుంది. అర్జునుడు ఆశ్చర్యపోతాడు. తన ఓటమిని అంగీకరించి అర్జునుడు అగ్నిప్రవేశం చేయబోతుండగా అక్కడే ఉన్న బ్రహ్మణుడు అర్జునుడిని ఆపుతాడు. నా ఆధ్వర్యంలో ఈసారి మళ్ళీ పోటీ పెడతాను. మీరు మళ్ళీ బాణాలతో బ్రిడ్జి నిర్మించండి అంటాడు. నేను న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తానంటాడు. దీంతో మళ్ళీ అర్జునుడు బాణాలతో వారధి నిర్మిస్తాడు. అయితే ఆంజనేయుడు ఈసారి ఎంత గట్టిగా దానిపై నిలబడినా కానీ అది కూలదు. ఆంజనేయుడు ఆశ్చర్యపోయాడు. అర్జునుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఆ బ్రహ్మణుడు శ్రీకృష్ణుడని ఇద్దరికి అర్థమవుతుంది. శ్రీకృష్ణుడు తన నిజ రూపాన్ని వాళ్ళకు చూపిస్తాడు. మీరు అనవసరంగా గొడవకు దిగకండి, మీ మధ్య మంచి స్నేహం చూడాలని ఉంది అంటాడు. అర్జున, ఆయన వానరుడు కాదో, ఆయన మన ఆంజనేయుడు అని వివరిస్తాడు కృష్ణుడు. అలా అర్జునుడిని ఆంజనేయుల మధ్యలో స్నేహబంధం ఏర్పరుస్తాడు. దీంతో అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో తన రథానికి ఉండే జెండాపై ఆంజనేయుడు బొమ్మ పెట్టుకుంటాడు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.